సో బండి భగీరథ్ కు బెయిల్ షరతులు మంజూరు చేసిన హైకోర్టు. ప్రతి వారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. బాధితురాలిని సాక్షులను సంప్రదించవద్దు. మీడియాతో మాట్లాడొద్దు. పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలి న్యాయస్థానం. ఇక పోక్సో కేసులో 55 రోజులు జైల్లో బండి భగీరథ్. సో దీనికి సంబంధించి బండి సంజయ్ కొడుకు కేంద్ర మంత్రి బండి భగీరథ్ ఉన్నారు కదా, ఆయన పైన పోక్సో కేసు అయింది కదా. సో దానికి సంబంధించి ఆయనకి బెయిల్ ఇచ్చిరంట. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో బండి భగీరథ్ కు బెయిల్ షరతులు మంజూరు చేసిన హైకోర్టు. పోక్సో కేసులో నమోదైన ఆరోపణల నేపథ్యంలో జైలులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కు హైకోర్టు గురువారం పలు షరతులు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు బండి భగీరథ్ 55 రోజులుగా జైల్లో ఉండటం, ఇప్పటికీ 25 మంది సాక్షులు విచారణ జరగడం, దర్యాప్తు సైతం దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో పరిగణలోకి తీసుకున్న జస్టిస్ కె సుజనా ధర్మాసనం బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫిర్యాదుదారుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కఠిన షరతులు విధిస్తున్నట్టు తెలిపింది. ఇక పిటిషనర్ లక్ష వ్యక్తిగత బాండ్తో పాటు ట్రయల్ కోర్టు నిర్ణయం మేరకు 2 పూచీకత్తులు సమర్పించాలి. 8 వారాల వరకు లేదా ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధితురాలు ఫిర్యాదుదారు సాక్షులతో ఎలాంటి సంప్రదింపులు జరపరాదు. ఇక బాధితురాలికి సంబంధించిన ఇల్లు, పరిసరాలు, విద్యా సంస్థలు, ఇతర ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇక బెదిరింపులు, కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలు పాల్పడవద్దు. సోషల్ మీడియాలో ప్రస్తుత నేరం లేదా ఇతర అంశాల గురించి మాట్లాడరాదు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళరాదు. పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి. ఈ షరతులను భగీరథ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదుదారు బెయిల్ రద్దును కోరవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలి. సో బండి భగీరథ్ సంబంధించిన దాంట్లో సో సాక్షులను మీరు కలవద్దు, బాధితురాల్ని కలవద్దు, మీరు బాధితురాలి పరిసర ప్రాంతాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, లేకుంటే ఆమె ఉంటున్న ఏరియాలో కావచ్చు, ఎక్కడ కూడా వెళ్ళొద్దు అని అంటే వెళ్ళకూడదు ఉంటారా? చెప్పినంత మాత్రం అంటే కేంద్ర హోం సహాయక మంత్రి కొడుకు బండి భగీరథ్. సో తను కోర్టు పెట్టిన షరతులన్నీ పాటిస్తారని చెప్పి ఏం గ్యారంటీ? మీరు వెళ్ళొద్దు, మీరు అక్కడ మాట్లాడొద్దు, అక్కడ కలవద్దు అని అంటే ఉంటారా? అట్లా ఆ విధంగా ఉంటారా? సోషల్ మీడియా వాడొద్దు, సోషల్ మీడియాలో కేసుకు సంబంధించిన వివరాలు చెప్పొద్దు అంటే అట్లుంటుందా? ఆ కోర్టు ఏమైనా వచ్చి చూస్తుందా? చూడదు కదా. సో ఆ విధంగా జరుగుతుందా అసలు? అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుకి బెయిల్ ఇస్తే తన సాక్ష్యాలను కావచ్చు, సాక్ష్యదారులు కావచ్చు, వాళ్ళందరినీ తారుమారు చేసే ప్రయత్నం జరగదా? అంటే ఇన్ని గానం సవాళ్ళ మధ్యలో బెయిల్ ఎందుకు ఇచ్చారు? అదే సంబంధించి దీనికి సంబంధించి పోక్సో కేసులోనే ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, సో ఒక యూట్యూబర్ని గతంలో కూడా పోక్సో కేసు కింద అరెస్ట్ చేశారు. ఇప్పటికీ తను జైల్లో ఉన్న పరిస్థితి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా తను జైల్లో ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోతే అంత్యక్రియలకు వచ్చి ఏడుస్ కూడా మళ్ళీ జైలుకు పోయిన పరిస్థితి. ఆయనకి బెయిల్ దొరకదు. ఇటు బండి భగీరథ్కి ఏ విధంగా బెయిల్ దొరుకుతుంది పోక్సోలో? ఇంతకుముందు ఒక వృద్ధుడు కూడా పోక్సోలో అయితే ఆయనకు జీవిత ఖైదు వేసారు. అలాంటి దీనికి ఇంకా కంప్లీట్ గా చూడు, విచారణ జరగడం, దర్యాప్తు సైతం దాదాపు పూర్తయిన నేపథ్యంలో పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అంటే పూర్తయిన నేపథ్యం అన్నప్పుడు మళ్ళీ ఇచ్చేసేయాలి కదా, తీర్పు ఇచ్చేసేయాలి కదా. జీవిత ఖైదా, 25 ఏళ్ల ఖైదా ఏందా అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చేయాలి కదా. పూర్తయిన నేపథ్యంలో పరిగణలోకి తీసుకున్న జస్టిస్ కే ధర్మాసనం బెయిల్ ఇస్తున్నట్టు పేరు. అంటే విచారణ కంప్లీట్ గా పూర్తయిన నేపథ్యం అంటే కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పటికి సో అయిపోయిందని చెప్పేసి సో బెయిల్ ఇస్తారు. ఏ విధంగా బెయిల్ ఇస్తారు మీరు? అక్కడ నేరం రుజువైందా రుజువు కాదని చెప్పి చెప్పాలి కదా. 2 సార్లు బెయిల్ వచ్చింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది, మన ఎగ్జామ్లో ఉన్నాయని చెప్పేసి మధ్యలో 3-4 రోజులు ఏమో అప్పుడు బెయిల్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా బెయిల్ ఇచ్చారు. ఈ విధంగా కంప్లీట్గా బెయిల్ ఏ విధంగా ఇస్తుంది పోక్సో పైన? సో ఈ విధంగా బెయిల్ ఇస్తా పోతే రేపు ఇంకొకళ్ళు నేరం చేస్తారు కదా. నేరం చేసి మళ్ళీ వాళ్ళు కూడా మాకు కూడా బెయిల్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు కదా. సో బండి భగీరథ్ కేసు వజస్ అని చెప్పేసి ఇంకో కేసు అని చెప్పేసి అప్పుడు ఆయనకి ఏ విధంగా బెయిల్ ఇచ్చారో మాకు కూడా అదే విధంగా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి రేపు అడుగు కోర్టులో దాఖలు చేస్తారు కదా, పిటిషన్ దాఖలు చేస్తారు కదా. ఏ విధంగా బెయిల్ ఇస్తారు ఈయనకి? అంటే బెయిల్ అంటే ప్రతి ఒక్క మన రాజ్యాంగం కల్పించిన హక్కు బెయిల్ ప్రతి ఒక్కరికి రావడం. కానీ ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న కేసు సో సాక్ష్యాధారాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత సత్తా ఉన్న వ్యక్తికి ఏ విధంగా బెయిల్ మంజూరు చేస్తారు మీరు? కలవద్దు, మీరు వెళ్ళి కలవద్దు, విదేశాలకు వెళ్ళదంటే ఓకే ఫైన్ వెళ్ళరు అనుకుందాం. సో పోయి బాధితురాలని కలవద్దు, బాధితురాలకు సంబంధించిన ఇల్లు, పరిసర, విద్యా సంస్థలు, ఇతర ప్రదేశాలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అంటే వెళ్ళకుండా ఉంటారా? మాట్లాడుకుండా ఉంటారా? కాంప్రమైజ్ కాకుండా ఉంటారా? ఇంకోటి మెయిన్ ఈ బండి సంజయ్ భగీరథ్ సంబంధించిన కేసులో బండి భగీరథ్తో పాటు వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకో మధ్యవర్తి కూడా ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ పాప వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు కదా. అంటే పోక్సోలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇంకెప్పుడు ఇస్తారు న్యాయస్థానం? సో ఇది జరిగితే ఏదేమైనప్పటికీ ఒక క్లియర్గా ఏం అర్థమవుతుందంటే చట్టం ఉన్నోడికి చుట్టమే అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. చాలా సందర్భాలు ఇటు బండి భగీరథే కేసు కాదు, ఇంకోలో కేసు. సో పోతురు జైల్లో 4-5 రోజులు, వారం, 2 నెలలు ఉంటారు, తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చేస్తారు.
కానీ లేనోడికి, చట్టం లేనోడికి మళ్ళీ ఎలాంటి ఏ విధంగా యూట్యూబర్ ఫండ్ బకెట్ భార్గవ్ ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంటే అతని ప్లేస్లో కూడా సతన్ ఇప్పటివరకు రాలే అంటే ఆయనకేం సపోర్ట్ చేస్తలేము మేము, కానీ చెప్తున్నాం ఈ విధంగా అంటే అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి కొడితే ఆయన గురించి చెప్తుంది కాబట్టి చెప్తున్నాం. సో ఆయనకేమో బెయిల్ రాదు, బండి భగీరథ్కి బెయిల్ వస్తుంది, అది కూడా 2 సార్లు వస్తుంది, ఒకసారి ఎగ్జామ్ కోసం వస్తుంది, ఇంకోసారి దీనికోసం వస్తుంది.